శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 20వ తేదీ 5వ నెల 2026 సంవత్సరం బుధవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠమాసం శుక్లపక్షం చవితి తిథి సాయంత్రం 4:22 వరకు, అనంతరం పంచమి. ఆర్ద్ర నక్షత్రం ఉదయం 11:13 వరకు, అనంతరం పునర్వసు నక్షత్రం. శూలయోగం రాత్రి 7:22 వరకు, అనంతరం గండయోగం. భద్రకరణం సాయంత్రం 4:22 వరకు, అనంతరం భవకరణం. నేడు అమృత ఘడియలు లేవు. దుర్ముహూర్తం ఉదయం 11:44 నుండి మధ్యాహ్నం 12:34 వరకు. నేటి వర్జ్యం రాత్రి 10:29 నుండి 11:59 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 గంటల నుండి 9 గంటల వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగిన దేవతోపాసన గురించి విచారించినట్లయితే అధిక జ్యేష్ఠ మాసంలో శుక్లపక్ష చవితి ఈనాడు. చవితి తిథి గణపతి యొక్క ఆవిర్భావం జరిగినటువంటి తిథి. శుక్లపక్షంలో వచ్చేటటువంటి చవితిని వరదా చవితి అని పిలుస్తారు. వరదా చవితి అంటే ఈ పరమోత్కృష్టమైనటువంటి మానవ జన్మను మనం ధరించిన తరువాత మనతో పాటు ఉన్నటువంటి సమస్తమైనటువంటి జీవులకు కూడా జీవిక కొరకు, జీవనం కొరకు కొన్ని కామ్యాలు అనేవి తప్పకుండా ఉంటాయి. అంటే కొన్ని వనరులు కావాలి, కొన్ని కరణాలు కావాలి. అటువంటి వాటిని ఏమంటారంటే మనకి మనంగా సాధించలేనటువంటి వాటిని వరం అంటారు. అంటే భగవంతుడి చేత మనం పొందగలిగినవి. అటువంటి కోరినటువంటి ఆ దివ్యమైనటువంటి కోరికలను తీర్చే గణపతి వరప్రదాయకుడిగా ఉండేటటువంటి చవితి తిథి ఈ వరదా చవితి. అందులో గణపతికి ప్రీతికరమైనటువంటి వారం ఈ బుధవారం. సాధారణంగా బుధవారం నాడు విష్ణారాధన మనం ఎక్కువగా చేస్తూ ఉంటాం. బుధవారానికి ఆ వారాధిపతి గ్రహాలలో బుధుడికి అధిష్టాన దైవం శ్రీమన్నారాయణమూర్తి. అయినప్పటికీ కూడా బుధవారం నాడు గణపతి ఆరాధన విశేషంగా చేస్తాం. ఎందుకంటే విష్ణుమూర్తికి గణపతికి మనం భేదాన్ని చూడలేము. గణపతికి సంబంధించినటువంటి శ్లోకంలో కూడా బాహ్యార్థాన్ని మనం గమనిస్తే మనకు అక్కడ విష్ణుమూర్తే కనబడతాడు. మనందరికీ తెలిసినటువంటి శ్లోకమే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అని. శుక్లాంబరధరం తెల్లని ధవళ కాంతులతో ఉన్నటువంటి వస్త్రాలు ధరించినటువంటి వాడు. విష్ణుం వ్యాపకత్వం కలిగినటువంటి వాడు. అంటే ఎక్కడ చూసినా ఆయనే ఉంటాడు. ఎక్కడుంటాడండి గణపతి? అన్ని చోట్ల ఎట్లా ఉంటాడు? విష్ణుమూర్తి అంటే విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ప్రభు అని చెప్పబడుతుంది. గణపతి ఎట్లాగా అంటే గణపతి యొక్క లక్షణం ఏమిటంటే ఎక్కడ గణాలు ఉంటే ఆ గణాలకు ఆయన పతిగా అక్కడ ఉంటాడు. ఎక్కడున్నాయి గణాలు అంటే దేహం ఇంద్రియ గణ సమూహం అని చెప్తున్నారు. అంటే అనేక పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ఇట్లా అనేకమైనటువంటి బహుళ సంఖ్యలో ఉన్నటువంటి ఇవి. ఇట్లా ఎక్కడైతే గణాలు ఉంటాయో అక్కడ గణపతి ఉంటాడు. కాబట్టి ఆయనకి వ్యాపకత్వం చెప్పారు. విష్ణుం శశివర్ణం, చంద్రుడు ఎటువంటి వర్ణం కలిగి ఉంటాడో అటువంటి వర్ణం కలిగి ఉంటాడు. ఎందుకంటే మనకి తెలుపులో కూడా అనేక ఉపమానాలు మనకి పెద్దల ద్వారా చెప్పబడుతున్నాయి. కావ్యాల్లో, గ్రంథాల్లో చెప్పబడతాయి. ముత్యపు తెలుపు ఒక రకంగా ఉంటుంది, పాల తెలుపు ఒక రకంగా ఉంటుంది, చంద్రుడి యొక్క తెలుపు మరొక రకంగా ఉంటుంది. కాబట్టి శశివర్ణం. చతుర్భుజం, ధర్మ అర్థ కామ మోక్షములు అనేటటువంటి పురుషార్థములు ఆయన ప్రసాదించడానికి 4 భుజాలు కలిగి ఉంటాడట. ప్రసన్న వదనం, ప్రశాంతమైనటువంటి వదనం కలిగి ఉంటాడు. సర్వ విఘ్న ఉపశాంతయే. అటువంటి స్వామి నీకు నమస్కరిస్తున్నాను, సమస్తమైనటువంటి విఘ్నాలను హరించమని మనం ప్రార్థన చేస్తాం. ఇక్కడెక్కడైనా గణపతి ఉన్నాడా? ఎక్కడా మనకి బాహ్యంగా ఆయన కనబడడు. శుక్లాంబరధరం, తెల్లని వస్త్రాలు, శశివర్ణం, తెల్లని వర్ణం కలిగినటువంటి వాడు. విష్ణు వ్యాపకత్వం కలిగినటువంటి వాడు శ్రీమన్నారాయణమూర్తి. అదేవిధంగా చతుర్భుజం శ్రీమన్నారాయణమూర్తి కూడా 4 భుజాలు కలిగి ఉంటాడు. ప్రసన్న వదనం, ప్రశాంతమైనటువంటి వదనం. కానీ ఇక్కడే మనకు గణపతి కనబడతాడు. నిఘంటువులో అర్థాన్ని కనుక మనం గమనించినట్లయితే ప్రసన్నో మత్తవారుణ అంటే ప్రసన్నం అంటే ఏనుగు. అటువంటి ఏనుగు ముఖం శ్రీమన్నారాయణమూర్తికి ఉండదు. కాబట్టి గణపతే ఈ శ్లోకంలో ప్రతిపాదింపబడుతున్నటువంటి దైవం మనం భావం చేయాలి. అంటే విష్ణుమూర్తికి గణపతికి అభేదం. అటువంటి ఈ వరదా చవితి బుధవారం నాడు రావటం చాలా విశేషం. కాబట్టి గణపతికి యథాశక్తిగా దూర్వాంకురాలతో అర్చన చేసి, ఇంకా స్వామికి జిల్లేడు పుష్పాలు చాలా ప్రీతి. ఉండ్రాళ్ళు పెడితే చాలు గండాలు నెరవేరుస్తాడు, గండాలు తీరుస్తాడు. కుడుములు పెడితే చాలు ఇడుములు నెరవేరుస్తాడు. అటువంటి భక్త సులభుడైనటువంటి గణపతి ఆరాధన అందరూ చేసి గణపతి అనుగ్రహానికి పాత్రలు అవుతారని ఇవ్వాలని మనసారా ఆశిస్తూ స్వస్తి శ్రీ గణేశాయ నమః. ఈటీవీ లైవ్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శ్రీరస్తు కార్యక్రమంలోని గ్రహయోగ మంచంలో గ్రహాల యొక్క
స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ చవితి, వారం సోమవారం లేదా బుధవారం. నక్షత్రం ఆరుద్ర, ఉదయం 11:13 వరకు, అనంతరం నక్షత్రం పునర్వసు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం, శుక్ర సంచారం, చంద్ర సంచారం మిథున క్షేత్రంలో, కేతు సంచారం సింహక్షేత్రంలో, రాహు సంచారం కుంభక్షేత్రంలో, శని సంచారం మీనక్షేత్రంలో, కుజ సంచారం మేషక్షేత్రంలో, సుక్షేత్ర స్థితి, రవి బుధ సంచారం వృషభ క్షేత్రంలో. ఈ గ్రహాలన్నీ కూడా రాహుకేతుల మధ్యలో ఉండడం, దీన్ని కాలసర్పయోగంగా సూచిస్తాం. కుజుడికి స్వక్షేత్ర స్థితి, రవి బుధుల కలయిక బుధాదిత్య యోగాన్ని సూచిస్తోంది. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమాలపై పట్టు సాధించగలుగుతారు. అయినప్పటికీ ఆందోళన సమాంతరంగా కొనసాగుతుంది. అధిక శ్రమకి గురయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. చేపట్టినటువంటి కార్యకలాపాలు మంచివే అయినప్పటికీ కూడా విమర్శలకి గురయ్యేటువంటి సంఘటనలు కూడా ఉంటాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా లభిస్తాయి. సఖ్యత మిత్రులతో తగ్గుతుంది, బంధువులతో కూడా తగ్గుతుంది. అకారణ కలహాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మేషరాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి వ్యాకులతలు నియంత్రించబడతాయి. మానసిక క్లేశాలు నియంత్రించబడతాయి. తద్వారా విజయాలు పొందగలుగుతారు. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే విద్యా విషయాల్లో ప్రావీణ్యత పెరుగుతుంది. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలను అధిగమించగలుగుతారు. మానసిక ఒత్తిళ్లు తగ్గుతాయి. ఆందోళనకర కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత నియంత్రించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహాన్ని పెంపొందింపజేసుకోగలుగుతారు. శుభ సంఘటనలు చోటు చేసుకుంటే గృహ విషయాలు అనుకూలం. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింపజేసుకునేటువంటి అవకాశాలు సంతృప్తిని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వృషభ రాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా, విష్ణు సహస్రనామ పఠనం శ్రవణం ద్వారా వేగవంతమైనటువంటి విషయాలు ప్రాప్తిస్తాయి. శుభవార్తలు వింటారు. అదృష్ట సంఘటనని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. ఆరోగ్య సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన ఉత్సాహంతో కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కూడా చేతికి అందుతాయి. అనుకూల పరిస్థితులు వేగవంతంగా పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కూడా కలిసి వస్తుంది. ఆర్థిక విషయాల్లో వ్యాపార రంగం వారికి నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకూలత కూడా సాధ్యపడుతుంది. మంచి నిర్ణయాలు విద్యార్థులు తీసుకోగలుగుతారు. మహిళలకి ప్రోత్సాహకర పరిస్థితులు గృహపరంగా బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మిథున రాశి వారు శ్రీరామచంద్రమూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా, వివిధ రకాల పుష్పాలతో పూజించడం ద్వారా మంచి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. అనుచిత పరిస్థితులు దూరం చేసుకోగలుగుతారు. ప్రశాంతత పెరుగుతుంది.
ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అధిక ఒత్తిళ్లు ఉంటాయి, మానసిక క్లేశాలు కూడా ప్రబలమవుతాయి, వ్యయాన్ని నియంత్రించలేకపోతారు, అధిక ఖర్చులు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి, చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విఘ్నాలని కూడా చవిచూస్తారు, మానసిక చింతన పెరుగుతుంది, ప్రతి పని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఆరోగ్య విషయంలో మహిళలు జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాల విషయంలో వ్యాపార రంగం వరకు సందేహాలు ప్రబలమవుతాయి, ప్రయత్నాలు పూర్తి చేయలేకపోతారు, క్రమశిక్షణ తగ్గుతుంది, విద్యార్థులకి ఆందోళన పెరుగుతుంది, మందత్వం పెరుగుతుంది, మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారు పొందలేకపోతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక వ్యవహారాల్లో ఇబ్బందులకి గురయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు, తీసుకున్నటువంటి నిర్ణయాలు అమలు చేయలేకపోతారు. బంధువులతోటి, మిత్రులతోటి సఖ్యత తగ్గుతుంది, ఆందోళన పెరుగుతుంది, కార్యకలాపాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. వ్యాపార రంగం వారికి అనిశ్చితి ఉంటుంది, పెట్టుబడుల విషయంలో ఆందోళన ఏర్పడుతుంది. మహిళలకు ఆరోగ్య రక్షణ తప్పనిసరి, ఆర్థిక రక్షణ తప్పనిసరి. అనుకూల పరిస్థితులు వైద్య వృత్తి వారు పొందలేకపోతారు. స్థిరాస్తి వ్యవహారాల్లో అనుకూలత స్థిరాస్తి రంగం వారికి తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై సందేహాలు ప్రబలమవుతాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు సింహరాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా గ్రహ అతి ప్రతికూలతను ఎదుర్కోగలుగుతారు. అష్టమ శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలని నియంత్రించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వృద్ధికే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు కూడా లభిస్తాయి. నూతన ఉత్సాహంతో పనులు ప్రారంభించగలుగుతారు. అధిక ఒత్తిడి నుంచి మహిళలకు ఉపశమనం లభిస్తుంది. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు వ్యాపార రంగం వారు పొందగలుగుతారు. అనుచిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి నేర్పరితనం విద్యార్థులకి లభిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మహిళలు కూడా ప్రదర్శించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కన్యారాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా, విష్ణు సహస్రనామ పఠనం శ్రవణం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. సంతోష వార్తలు వింటారు. శుభకార్య నిర్వహణ సక్రమంగా కొనసాగించగలుగుతారు. అభివృద్ధి ఆర్థిక వ్యవహారాల్లో కొనసాగుతుంది. ఆటంకాలు అవలీలగా దూరం చేసుకోగలుగుతారు. సఖ్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయ పరంపర కొనసాగించగలుగుతారు. మానసిక ఒత్తిళ్లు మహిళలకు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అవగాహనతో కూడినటువంటి విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు తులారాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా శుభ సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అధిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు కొనసాగించగలుగుతారు. అవమానకర సంఘటనల్ని ఎదుర్కోగలుగుతారు. అనుచిత పరిస్థితులు ఆర్థికంగా నియంత్రించగలుగుతారు. మంచి ప్రణాళికల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ నిర్విఘ్నంగా కొనసాగించేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి.
ఆందోళన తగ్గుతుంది. ఆర్థిక విషయాలు స్థిరత్వానికి నోచుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారు ప్రదర్శించగలుగుతారు. గుర్తింపు లభిస్తుంది. క్రీడారంగం వారికి చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా పెక్కు ప్రయోజనాలు లభిస్తాయి. ప్రమాదాలు దూరమవుతాయి. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఆర్థిక విషయాలు కూడా కలిసి వస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. గతంలో వైభవాన్ని ఇప్పుడు కొనసాగించలేకపోతారు. కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు ఆర్థిక వ్యయాన్ని పెంపొందింపచేస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ప్రదర్శించలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాలు మహిళలకు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. విద్యార్థులకి సునాయాస విజయాల ద్వారా ఏర్పడినటువంటి లబ్ధి ఇప్పుడు విమర్శలుగా మారుతుంది, ప్రతికూలంగా మారుతుంది. క్రమశిక్షణ తగ్గుతుంది. మహిళలకు ప్రాధాన్యత ఆర్థిక పరంగా తప్పనిసరి. కార్యక్రమాల్లో వేగం పెంపొందింప చేసుకోవాల్సి వస్తుంది. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు ధనుస్సు రాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా శుభ సంకేతాలని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే స్థిరత్వంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. గందరగోళ పరిస్థితులను నియంత్రించగలుగుతారు. వాతావరణం ఆసక్తికరంగా, ఆశాపరంగా మారుతుంది. అనుకూల పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పెంపొందింప చేసుకోగలుగుతారు. కీర్తి లభిస్తుంది. ప్రాముఖ్యత పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు గృహపరంగా బలాన్ని కలిగిస్తాయి. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. అధిక ఒత్తిడి నుంచి ఉపశమనం కొంతవరకు లభిస్తుంది. అనుకూల పరిస్థితులు విద్యార్థులు పెంపొందింప చేసుకోగలుగుతారు. మానసిక ఒత్తిళ్లు మహిళలకు తగ్గుతాయి. ఆరోగ్య రక్షణకై చేపట్టేటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మకర రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆలోచించి నిర్ణయాలు తీసుకుని కార్యక్రమాలు అమలు చేయగలుగుతారు. అభివృద్ధి కొనసాగుతుంది. యోచనాశక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు ఆనందానికి దారితీస్తాయి. విదేశీ శుభవార్తలు బలాన్ని కలిగిస్తాయి. శుభకార్య నిర్వహణకై తహతహ పెరుగుతుంది. ఆర్థిక విధి విధానాలు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. అభివృద్ధికి దోహదపడతాయి. వ్యాపార రంగం వారికి అత్యంత అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. అధిక రాబడితో కూడినటువంటి అనుకూలత ఆనందానికి దారితీస్తుంది. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కుంభరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా శ్రీ సూక్త విధానంతో కూడినటువంటి కార్యకలాపాలు నిర్వహించడం ద్వారా అభివృద్ధి నిరాటంకంగా కొనసాగుతుంది. ఆర్థిక విషయాలు సాధించగలుగుతారు. మీనరాశి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శారీరక శ్రమకు గురయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి. నిద్రలేమి ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు కూడా వెలుగులోకి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వెంటనే ప్రదర్శించలేకపోతారు. ఆలోచన విధానంలో ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటే అయినప్పటికీ సవ్యంగా మరల్చుకుని అభివృద్ధిని సాధించడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో ఊరట లభిస్తుంది. గృహ విషయాల అనుకూలం. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ప్రయత్నపూర్వకంగా మాత్రమే విజయాలు సిద్ధిస్తాయి. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. అధిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. మానసిక క్లేశాలు మహిళలకు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు మీన రాశి వారు
ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు కొనసాగించడం ద్వారా, నిర్వహించడం ద్వారా ప్రతికూలత తగ్గుతుంది. జన్మశని ద్వారా, అర్ధాష్టమ బృహస్పతి ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి అవరోధాలు, విఘ్నాలు, జాప్యాలు వంటివి నియంత్రించబడతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విషయాలు అనుకూలించాలని, గృహ విషయాలు యోగించాలని, కార్యసిద్ధితో కూడినటువంటి విషయాలు, సంతృప్తితో కూడినటువంటి ఆకర్షణతో కూడినటువంటి విషయాలు సాధించాలని, మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలలో పొందాలని బుధవారం సందర్భంగా శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. జ్యోతిష శాస్త్రంలో ముహూర్త విభాగానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. ముహూర్త విభాగాన్ని అనుసరించి శస్త్రచికిత్సలు చేయించుకునేటప్పుడు ముహూర్తాల పరంగా పాటించవలసిన ముఖ్యమైన విధి విధానాలేంటో, అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడటానికి మొట్టమొదటిసారిగా ఔషధాలు స్వీకరించేటప్పుడు ముహూర్తాల పరంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్ర ముహూర్త విభాగాన్ని అనుసరించి శస్త్రచికిత్సల పరంగా, ఔషధ స్వీకరణ పరంగా ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. ఎప్పుడైనా సరే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తగ్గింపజేసుకోవటానికి ఔషధాలు స్వీకరించటం ప్రారంభించేటప్పుడు చవితి తిథి రోజు కానీ, షష్ఠి తిథి రోజు కానీ, అష్టమి, ద్వాదశి, అమావాస్య తిథుల్లో కానీ ఔషధ స్వీకరణ ప్రారంభించరాదు అని జ్యోతిష శాస్త్రం తెలియజేస్తోంది. వారాల పరంగా కొన్ని ముఖ్యమైన వారాలు బాగా కలిసి వస్తాయి. ఆదివారం, సోమవారం, గురువారం ఔషధ స్వీకరణ ప్రారంభించడానికి మంచి వారాలు. అదేవిధంగా కొన్ని ప్రత్యేకమైన నక్షత్రాలు ఉన్న రోజుల్లో కూడా మొట్టమొదటిసారి ఔషధ స్వీకారం చేస్తే చాలా మంచిది. ఔషధ స్వీకరణ ప్రారంభించడానికి అశ్విని, పునర్వసు, హస్త, శ్రవణ, ధనిష్ట, అనురాధ, మృగశిర, రేవతి నక్షత్రాలు చాలా మంచివి. ఈ నక్షత్రాలు ఉన్న రోజుల్లో మొట్టమొదటిసారి వైద్యుల నుంచి స్వీకరించిన మందును ప్రారంభించినట్లయితే దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి చాలా తొందరగా బయటపడవచ్చు. లగ్నాలలో కూడా ద్విస్వభావ లగ్నాలు అని ఉంటాయి. చాలా శక్తివంతమైనటువంటి లగ్నాలు. మీన లగ్నము, మిథున లగ్నము, కన్యా లగ్నము, ధనుస్సు లగ్నము, వీటిని ద్విస్వభావ లగ్నాలు అంటారు. ఈ ద్విస్వభావ లగ్నాలు ఉన్న రోజుల్లో మొట్టమొదటిసారి దీర్ఘకాలిక అనారోగ్యాలకు ఔషధ స్వీకరణ ప్రారంభించినట్లయితే వాటి నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుందని కూడా జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అలాగే కొన్ని ప్రత్యేకమైన వ్యాధులతో బాధపడే వాళ్ళు ప్రత్యేకమైన రోజుల్లో ఆ వ్యాధులకు సంబంధించిన మందులు స్వీకరించడం ప్రారంభించాలి. రక్త సంబంధమైనటువంటి సమస్యలతో బాధపడేవాళ్ళు, రక్త ప్రసరణకు సంబంధించిన ఇబ్బందులు, రక్తపోటు, ఇటువంటి అనారోగ్య సమస్యలకి మొదటిసారి మందులు ప్రారంభించేవాళ్ళు మంగళవారం కుజహోరలో ప్రారంభించమని జ్యోతిష శాస్త్ర ముహూర్త విభాగం చెప్తుంది. అలాగే జ్యోతిష శాస్త్ర ముహూర్త విభాగాన్ని అనుసరించి ఎవరైనా సరే ప్రత్యేకంగా తారాబలం చూసుకొని, అంటే వాళ్ళ నక్షత్రం నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 2, 4, 6, 8, 9 నక్షత్రాలు ఉన్న రోజుల్లో మొట్టమొదటిసారి ఔషధాలు స్వీకరించడం ప్రారంభిస్తే చాలా మంచిది. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, శరీరం మీద దీర్ఘకాలంగా ఉన్నటువంటి వ్రణాలు, దెబ్బలు, గాయాలు, వీటి నుంచి బయటపడటానికి ఔషధాలు స్వీకరించడం ప్రారంభించేటప్పుడు మీరు ప్రారంభించే సమయానికి ఉన్న లగ్నము నుంచి కేంద్రములో రవి కానీ, కుజుడు కానీ, శని కానీ ఉన్నట్లయితే ఆ చికిత్స వల్ల ఫలితాలు తొందరగా అద్భుతంగా వస్తాయి. కేంద్రం అంటే ఎవరికైనా జాతకంలో జన్మ లగ్నము, 4వ స్థానం, 7వ స్థానం, 10వ స్థానం, వీటిని కేంద్రాలు అంటారు. ఈ కేంద్రాలలో రవి, కుజ, శని అనే పాపగ్రహాలు ఉన్నప్పుడు వ్రణాలకి, దెబ్బలకి సంబంధించిన చికిత్సలు ప్రారంభించినట్లయితే, ఔషధాలు స్వీకరించడం ప్రారంభించినట్లయితే అవి తొందరగా తొలగిపోతాయని కూడా జ్యోతిష శాస్త్ర ముహూర్త విభాగంలో చెప్పారు. కాబట్టి ఎప్పుడైనా సరే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు మందులు స్వీకరించేటప్పుడు ఈ నియమాలు పాటిస్తూ మందులు స్వీకరించండి. ఔషధాలు స్వీకరించేటప్పుడు మొట్టమొదట ద్విస్వభావ లగ్నాన్ని చూసుకోండి. ఆ లగ్నంలో స్వీకరిస్తే మాత్రం తొందరగా అనారోగ్య సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. ఎప్పుడైనా మొదటిసారి అనారోగ్య సమస్యకు ఔషధాలు స్వీకరించేటప్పుడు శాస్త్రంలో చెప్పబడినటువంటి శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరే,
ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరి అనే శ్లోకం చదువుకొని ఔషధ స్వీకరణ ప్రారంభించండి. అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే ఎవరైనా శస్త్రచికిత్సలు చేసేటప్పుడు కూడా శుక్లపక్షంలో శస్త్రచికిత్సలు చేయించుకోండి. బహుళపక్షం కంటే శుక్లపక్షంలో సర్జరీలు చేయించుకుంటే త్వరగా విజయవంతమయ్యే అవకాశాలు ఉన్నాయి. పూర్ణిమ తిథి రోజు ఆపరేషన్ నిర్వహించరాదు అని జ్యోతిష శాస్త్ర ముహూర్త విభాగంలో చెప్పారు. అలాగే మంగళవారం రోజు కానీ శనివారం రోజు కానీ చతుర్దశి తిథి ఉన్న రోజు కానీ శస్త్రచికిత్సలు చేయించుకుంటే త్వరగా విజయవంతమవుతాయని ముహూర్త విజ్ఞాన సర్వస్వం అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు. నక్షత్రాల పరంగా ఆరుద్ర, జ్యేష్ఠ, ఆశ్లేష, మూల ఈ నక్షత్రాలు సర్జరీలకు బ్రహ్మాండంగా యోగించే నక్షత్రాలు. ఎవరైనా శస్త్రచికిత్స చేయించుకోవాలంటే ఆరుద్ర కానీ, జ్యేష్ఠ కానీ, ఆశ్లేష కానీ, మూల కానీ ఈ నక్షత్రాల్లో ఏదో ఒకటి ఆ రోజు ఉంటే శస్త్రచికిత్స ఖచ్చితంగా విజయవంతమవుతుందని ముహూర్త విజ్ఞాన సర్వస్వం అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పడం జరిగింది. కాబట్టి శస్త్రచికిత్సల పరంగా, ఔషధ స్వీకరణ పరంగా ఈ ముహూర్త విభాగంలో చెప్పిన విధి విధానాలు పాటించండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. అలాగే రేపు గురువారం పుష్యమి నక్షత్రంతో కలిసి వచ్చింది. దీన్ని గురు పుష్య యోగం అంటారు. గురు పుష్య యోగం సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటించాలో, అలాగే జ్యేష్ఠ మాసంలో జన్మించిన వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయో, వాళ్ళు జీవితంలో మంచి పురోభివృద్ధి సాధించాలంటే ఏ దైవాన్ని పూజించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.